నోట్ల కష్టాలు నెమ్మదిగా తీరుతున్నాయి. బ్యాంకులోకి డబ్బులు అందుబాటులో రావడంతో జనం ఊపిరి పీల్చుకుంటున్నారు. ఏటీఎంల దగ్గర క్యూ లైన్లు తగ్గిపోగా అటు బిజినెస్ కూడా బాగానే సాగుతోందంటున్నారు వ్యాపారులు. చిల్లర కొరతతో నిన్న మొన్నటి వరకు ఇబ్బందులు పడ్డ వ్యాపారుల కష్టాలు తగ్గిపోయాయి. వెలవెలబోయిన షాపులన్నీ ప్రస్తుతం కలకలలాడుతున్నాయి. నిత్యావసరాలు కొనలేక ఇబ్బందులు పడ్డ జనం కూడా ఇప్పుడు కాస్త రిలీఫ్ అయ్యారు. బ్యాంకులు, ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండడంతో జనం కష్టాలు తీరుతున్నాయి. వారం క్రితం దాకా కొనుగోలుదారులు లేక ఖాళీగా కనిపించిన షాపుల్లో ఇప్పుడు సందడి కనిపిస్తోంది. గతంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరిపేందుకు కార్డులు తెచ్చిన వినియోగదారులు ఇప్పుడు చిల్లరతో షాపులకు రావడం ఊరటగా ఉందంటున్నారు వ్యాపారులు. ఏటీఎంలలో విత్డ్రా లిమిట్ పెంచడం, బ్యాంకుల్లో డబ్బులు అందుబాటులో ఉండడంతో చిన్న వ్యాపారులకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు పర్వాలేదమ్మా, కొంచెం 3-4 డేస్ నుంచి నాట్ బ్యాడ్. 500 అయితే వస్తుంది. ఓన్లీ కరెన్సీ ఉంది, స్వైపింగ్ మిషన్ వచ్చే ఉందమ్మా. ఇంకా ఇప్పుడు మొన్న నోట్ల ట్రాన్సాక్షన్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు రావడం ఒక 10-15 డేస్లో వస్తుందని చెప్తున్నారు. 2000 రూపీస్ కూడా అంత ప్రాబ్లం లేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే. మొన్నంత ఎఫెక్ట్ ఇప్పుడు లేదు. యాక్చువల్ అంటే ఫస్ట్ నుంచి కొంచెం బెటర్. ఇప్పుడు 500 నోట్స్ వస్తున్నాయి కాబట్టి 500 నోట్స్ కూడా వస్తున్నాయి. ఇంతకు చిల్లర చాలా ప్రాబ్లం ఉండే, అందరూ 2000 పట్టుకొచ్చేవాళ్ళు. ఒక 200 రూపీస్కి మేము కూడా చేంజ్ ఇవ్వాలంటే చాలా ప్రాబ్లం అనేది. కంపేర్ చేస్తే కొంచెం బెటర్. 500 రూపీస్ నోట్స్ వస్తున్నాయి ఇప్పుడు. ఇంతకుముందు దాచుకునేవాళ్ళు, ఇప్పుడు ఇస్తున్నారు. సో బెటరే మాకు కూడాను. ఇంత త్వరగా వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 500 కొంచెం పర్వాలేదు, పట్టుకొస్తున్నారు డైలీ వేజ్ అంతా. వారం క్రితం స్వైపింగ్ మిషన్స్ అందుబాటులో లేకపోవడంతో భారీగా తగ్గిపోయిన వ్యాపారం ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని అంటున్నారు వ్యాపారులు. 2-3 రోజుల నుంచి వ్యాపారాలు బాగున్నాయని చెబుతున్నారు. ఇలాగే కరెన్సీ అందుబాటులో ఉంటే వచ్చే పండుగకు వ్యాపారాలు లాభాల్లో ఉంటాయంటున్నారు. డిసెంబర్ 31 తోటి ప్రాబ్లం చాలా మట్టుకు అయ్యింది. కానీ ఇప్పుడు చాలా 50 నెంబర్స్ కూడా క్యాష్ పట్టుకొస్తున్నారు. 2000 నోట్లు కూడా తగ్గినాయి. 500 నోట్లు కూడా వస్తున్నాయి. చిల్లర కూడా బాగానే వస్తుంది. 50% టైపింగ్ నడుస్తుంది, 50% క్యాష్ కూడా నడుస్తుంది. ముందున్నంత ప్రాబ్లం అయితే లేదు. అనుకున్నంత ఇబ్బందులు అయితే ఏమి ఉండవు. సంక్రాంతి పండగకి మామూలుగా చేసుకోవచ్చు. చాలా బాగుంటది. మనీ ప్రాబ్లం అయితే అంతేం ఉండదు అనుకుంటున్నాను నేను. సంక్రాంతి పండుగ వచ్చేటప్పటికి మనీ ప్రాబ్లం ఇంకా తీరుతుందని నేను అనుకుంటున్నాను. కొత్త ఏడాది మనీ కష్టాలు తీరడంపై జనం కూడా సంతోషంగా ఉన్నారు. మొన్నటి వరకు రోజువారీ సరుకులకు ఇబ్బందులు పడ్డా ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు. చిల్లర అందుబాటులో ఉండడంతో కష్టాలు తీరాయంటున్నారు జనం. స్టార్టింగ్ అంత ప్రాబ్లం అయితే ఇప్పుడు లేదు, మాక్సిమం తగ్గిపోయింది ప్రాబ్లం. ఇప్పుడైతే ఓకే, పర్వాలేదండి. ఇప్పుడు కొద్దిగా రిలీఫ్ గా ఉంది. 4500 అంటే మామూలు, కొంచెం చేంజ్ ఇబ్బంది అవుతుంది. 500 కూడా వస్తున్నాయి ఇప్పుడు, పర్లేదు. 60% అయితే ఓకే అనిపించింది. అడ్జస్ట్మెంట్ అవుతుంది. ముందట్లకైతే లేదు ఇబ్బంది. మార్కెట్లో కూడా చేంజ్ ఇప్పుడు కొద్దిగా 100s దొరుకుతున్నాయి. బ్యాంక్లో ప్రాబ్లం ఏం లేదండి. ఇప్పుడు పర్వాలేదు మేడం. కొద్దిగా అంటే లైన్ ఎక్కువ, మనకు పబ్లిక్ ఎక్కువ తగ్గిందండి. రద్దీ మాత్రం తగ్గింది. రద్దీ అయితే ఎక్కువ మంది ఏం లేరు. ఇంకా అన్ని ఐటెంలో ఉంచితే ఇంత ఇబ్బంది కూడా ఇది కూడా ఉండదు మేడం. ప్రస్తుతానికి వ్యాపారులకు కరెన్సీ కష్టాలు తీరినా వచ్చే పండగ సీజన్లో వ్యాపారాలు ఇలాగే కొనసాగుతాయా, మళ్లీ కరెన్సీకి ఇబ్బంది అవుతుందా అన్నది మాత్రం చూడాలి.